జేబీ మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్ తర్వాత వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్ విషయానికి వస్తే అనేకులు చుట్టుపక్కల నుంచి వెళ్ళి మిగతా జిల్లాలు కూడా ఎంజిఎం హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అయితే పీడిత వర్గాలకు, పేద వర్గాలకు ఒక దేవాలయం లాంటిది హాస్పిటల్గా వాళ్ళు పూర్తిగా నమ్మి వస్తూ ఉంటారు. ఈ రోజున గత ప్రభుత్వం ఏ విధంగానైతే దాన్ని ట్రీట్ చేసిందో, అంటే వారు కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కే పెద్దపీట వేస్తూ ఈ రోజున ఎంజిఎం హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, హైదరాబాద్ తర్వాత ఉన్న అతిపెద్ద హాస్పిటల్ ఎంజిఎం హాస్పిటల్, దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ వరంగల్కి వచ్చి ఒక హాస్పిటల్ను ఓపెనింగ్ చేసిండు. కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ను ఓపెన్ చేసారు, మీ అందరికీ తెలుసు. మరి మీ ఆధీనంలో నడిచే హాస్పిటల్ను మీరు ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు? మీ ప్రాణాలకోమో విలువ ఉంటుంది, పేద ప్రాణాలకో విలువ లేదా? ఎంజిఎం హాస్పిటల్కు మా ఊళ్ళకు గుండె నొప్పి అయితే తీసుకెళ్తే పూర్తిగా అక్కడ సౌకర్యాలు లేవు. చాలామంది పేషెంట్లు వస్తున్నారు, భుజాల మీద ఎత్తుకొని వచ్చి తీసుకురావాల్సి వస్తుంది. ఒకే బెడ్ మీద 4-5 పండబెట్టవలసి వస్తుంది. 2-3 ఒకటే బెడ్ మీద పడుకొని ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అక్కడ ఇరికిరుకు. అక్కడున్న డాక్టర్లను చూస్తే కూడా నాకు చాలా బాధ వేసింది. డాక్టర్ల కొరత, అక్కడ ఉన్నటువంటి బెడ్లు లేవు, అది వీల్ చైర్ లేవు, అంటే ఏ మెటీరియల్ లేవు. ఒక 2 కనబడ్డాయి, ఆ 2 ఖరాబ్ అయి మూలకు పడ్డాయి. అంటే ఎంత దీనమైన పరిస్థితి పేదవాళ్ళకి వచ్చే వరకు. మీకు జ్వరాలు రోగాలు వస్తే కార్పొరేట్ స్థాయి హాస్పిటల్కి వెళ్ళి, యశోద లాంటి హాస్పిటల్కు గతంలో కేసీఆర్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి కూడా ఎంజిఎం హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవడం లేదు. అంటే మీరు ఎట్లా నిర్లక్ష్యం చేస్తే అంత పెద్ద ఎత్తున కార్పొరేటు హాస్పిటళ్లకు లాభం చేకూరుస్తూనే కదా మీరు ఇప్పుడు నిర్లక్ష్యం చేసేది. మిత్రులారా, గుండె నొప్పి అని పోతే ఈసీ తీసిన తర్వాత ఒక మెడిసిన్ రాసింది, 3 రకాల మెడిసిన్ రాసింది మా వాళ్ళకు. ఆయన వికలాంగుడు, మా బామ్మర్ది. ఆయనను తీసుకుపోదామంటే మళ్ళీ మేము మోసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే అక్కడ 3 రకాల టాబ్లెట్స్ రాస్తే 3 నెలల నుండి అక్కడ ఉండలేవంట, ఆ టాబ్లెట్స్ రావట్లేవంట. మరి ఎందుకు రావట్లేదు అని నేను పోయి సూపరింటెండెంట్ గారిని అడిగిన. ఏం సార్ పరిస్థితికి ఇంత ఘోరంగా ఉన్నది, మరి ఎందుకు మీరు కంప్లైంట్ చేయట్లేదా, మరి లేకుంటే అధికారులను మీరు వాళ్ళను ప్రభుత్వాన్ని అడగట్లేదా అని అడిగితే, మొన్ననే మీటింగ్ జరిగింది సార్, ఈ వీల్ చైర్లు ఇవన్నీ తక్కువ పడ్డాయని మేము చెప్పినాము, వస్తాయి అని అన్నారు. మరి మెడిసిన్ అయితే మీ బాధ్యతే కదా, మీరు చెప్పాలి కదా. 3 నెలల నుంచి ఎందుకు రావంటే, ఒకటేసారి అందరు వచ్చే వరకు అయిపోయినాయి సార్, ఇక వస్తాయి తీసుకొచ్చి ఇస్తామంటే ఆయన గోదాములకి వెళ్ళి ఒక మనిషిని పంపి ఆ గోదాములో కూడా లేవు. ఆ గోదాములో కూడా లేకుంటే మళ్ళీ ఇంకో దగ్గరికి పోయి అల్లనే ఇంకో పర్సన్ దగ్గర పోతే ఒక డబ్బాల 2 దొరికినాయి. అంటే ఎంత దుస్థితి అయిన పరిస్థితి ఎంజిఎంలో ఉన్నదంటే, అంటే పేదోడు, నోట్ల నాలుకే లేనోడు, ఏం మాట్లాడలేనోడు, లేనోళ్ళు వీళ్ళందరూ ఏం చెప్పినా వీళ్ళది అది నడవదు, లేకుంటే అడిగినా కూడా నడవదు. మీరు ఏం లేదండి, బయట చూపించుకుంటే బెటర్, లేకుంటే బయట మీరు టెస్టులు చేసుకుంటే బెటర్. ఆ టెస్టులలో కూడా అది థైరాయిడ్ టెస్ట్ లేదు, ఇప్పటికీ చాలా రోజులు అవుతుందట. థైరాయిడ్ టెస్ట్ కూడా అక్కడ జరుగుతలేదు. మిగతా టెస్టులు అక్కడ సరైన టెస్టులు లేవు, మిషన్స్ పాడైపోయినాయి అంట. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి మా పేదవాళ్ళకు దక్కుతుంది. పూర్తిగా రేవంత్ రెడ్డి గారు, మీరు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రులు, ఇప్పుడు మీరు అక్కడికి రండి, మీరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీరు నిర్వహించే హాస్పిటళ్ళల్లో మీరు ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోరు? మీరు నిర్వహించే హాస్పిటల్లో మీరు నిర్వహించే హాస్పిటల్లో మీరు వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలి. మీరు
రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ గతంలో, ఎందుకంటే కేసీఆర్ అంటున్నాం అంటే కేసీఆర్ ఆ గతంలో కూడా ఆయనకు జ్వరం అంతా యశోద లాంటి హాస్పిటల్ పోయిండు, మొన్న కూడా యశోద లాంటి హాస్పిటల్ పోయిండు. ఎందుకంటే గతంలో నిర్లక్ష్యం చేసింది, అయిన పాత్ర కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిండు కదా. మీరు కూడా వచ్చి ఒక సినిమాలో కదా తీసుకొచ్చేస్తారు చూసినావా, అట్లా వేయాలి ఈ కేసీఆర్ను కానీ ఈ రేవంత్ రెడ్డి గారిని కానీ. మీరు ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి, అక్కడ గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ బాధలు ఏంటనేది తెలుస్తుంది. అంటే ఈ రోజున పేదవానికి వచ్చే వరకు మీరు పట్టించుకోకుంటుంటారా? అంటే మా ప్రాణాలకు విలువలు లేవు, మా పన్నులతోని మా మా అంటే అందరి ప్రజా సొమ్మును తీసుకెళ్ళి మీరు కార్పొరేట్ స్థాయి వైద్యశాలలకు పెద్దపీట వేసుకుంటూ వాళ్లకు మీరు ప్రోత్సాహాలు ఇచ్చినట్టుగా మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఒక పేదోడు వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే హాస్పిటల్కి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇక్కడ టెస్టులు లేవనగానే టెస్టులు లేవండి వాళ్ళే చెప్తున్నారు మన డాక్టర్లు. ఇక్కడ టెస్టులు లేవు, మీరు బయట చేయించుకుంటే బెటరు. గుండె టెస్ట్ చేయించాలంటే బయట చేసుకుంటే బెటరు. ఒక ఈసీజీ మాత్రం ఎట్లా అట్లా లైన్లో ఉండి ఈ నుంచి అంత పొడుగు లైన్లో ఉండి అక్కడ కూడా సరైన కౌంటర్ లేకుండా అయిపోయినాయి. ఆ డాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది నన్ను చూస్తారు వాళ్ళు కూడా. మీరు డాక్టర్లను పెంచితే కదా వాళ్ళ ట్రీట్మెంట్ చేసేది. వెనుక కూడా చచ్చిపోయేటట్టున్నది లైన్లో ఉండి వెనుక ఉన్న పేషెంట్ చనిపోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా వికలాంగుల పరిస్థితి ఇంకా ఘోరం ఉన్నది. అంటే వీళ్ళకు ఉన్న అరెకరమో లేకుంటే గుంటో అరగుంటో ఉంటే దాన్ని అమ్ముకొని ఇప్పుడు హాస్పిటల్కి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పేదవాని గురించి ఎందుకు ఆలోచించడం లేదు? మిమ్మల్ని పూర్తిగా నమ్మిండ్రు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అది మోసం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి ఎంత తిమింగలమైనా కానీ తొక్కి పడేస్తారు ప్రజలు. టైం వస్తుంది, మీకు కూడా టైం వస్తుంది, తొక్కి పడేసే టైం వస్తుంది. అలాంటి వ్యక్తిని కూడా తీసిమార్క అనుకున్న వ్యక్తిని కూడా తొక్కేసారు. ఎందుకంటే ఇలాంటి పేద ప్రజలను పట్టించుకున్నందుకే. మరి రేవంత్ రెడ్డి మిమ్మల్ని నమ్మి ఎంతో ఉంటే మీ పరిస్థితి, మీరు 9 నెలలు అవుతుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మీరు పట్టించుకోకపోతే మీరేమో అది ముఖ్యమంత్రి అన్నట్టు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడున్న మంత్రి పంపిస్తారా, ఎమ్మెల్యేలు పంపిస్తారా, మీరు వస్తారా? వచ్చి చూడండి ఎంజీ హాస్పిటల్ను. మీరు కనుక ఇలాగే నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరం మేము ఏకమవుతాం, ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం అనేది తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.